అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. మనం చేస్తున్న వీడియోస్ కి మంచి లైక్స్ ఇవ్వండి. మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి నేను సవినీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా దుశ్శాసన పర్వం జరుగుతుంది అనేసి ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వము ఏర్పాటు అయినప్పటి నుంచే కూడా మహిళల పట్ల భద్రత లేకుండా రక్షణ కరువైంది అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఉన్మాదులు ఏం చేస్తారు అంటే అసలు ఈ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు, ప్రజలందరూ చాలా సుభిక్షంగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు అనేసి కొంతమంది ఏ విధంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారో దీనికి పచ్చ ఛానల్స్ ఏ విధంగా ఇంకా వంతబాడుతున్నాయో మీ అందరూ కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు వార్తల రూపంలో. కూటమి పాలనలోని వరుస సంఘటనలు చూసిన తరువాత మనిషి అన్నవాడు ఖచ్చితంగా స్పందిస్తారు. స్పందించలేక ఇంకా వంత వాడుతున్నాము అంటే మీరు మనుషులు ఎలా అవుతారో మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకుంటే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నా భార్యను అనేస్తారా అనే రేంజ్లో ఏడ్చినా ఆ యొక్క ఏడుపును ఎలక్షన్ స్టంట్గా మరి నారా లోకేష్ గారు కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ఎలక్షన్స్లో భాగంగా నా భార్యనన్నారని మా అమ్మగారిని అన్నారని ఏదైతే ప్రచారం చేసి ప్రజల నుండి ఒక సానుభూతి సంపాదించుకున్నారో తద్వారా వీళ్ళు విజయం సాధించారో మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏందయ్యా అనేసి అంటే ఖచ్చితంగా ఇలాంటి పనులే చేస్తున్నారు. మీరు చేయడం కాకుండా ఇటు కొంతమంది పోలీసుల ద్వారా కూడా చేయిస్తున్నారు అని అంటే ఇక మహిళకు రక్షణ ఎక్కడుంది అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మేము చెబుతున్నది ఏంటి అని అంటే రక్షణ వ్యవస్థని తప్పుపట్టట్లేదు, బాగా గమనించుకోవాలి అందరూ కూడా. రక్షణ వ్యవస్థని ఇక్కడ ఎవరు తప్పు పట్టట్లేదు. రక్షణ వ్యవస్థలో ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ తొత్తులుగా మారి ఏ విధంగా దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనేశారని, ఏదైతే బయటకు వచ్చి పోలీసు సంఘాలు పాపము బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడారో మరి ఈ పోలీసు సంఘాల నోర్లు ఈరోజు ఎందుకు మూతలు పడ్డాయి అనేది నా ప్రధానమైన ప్రశ్న. ఒక మహిళ మీదన విడుదల రజనీ గారు, దట్టు మాజీ మంత్రివర్యులు, ఆమెకున్న గౌరవాన్ని ఏ విధంగా తుంగలో దొక్కే ప్రయత్నం చేశారు ఒక పోలీసు అధికారి. దీన్ని చూసి మరి ప్రజలు ఏం నేర్చుకోవాలి అంటే కొంతమంది పోలీసులు చట్టానికి విరుద్ధంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే ఇంకా ఇది కూడా సమంజసమే అని సమర్థించే మనుషులు ఉన్నారా? మీరు విమర్శలు కురిపిస్తున్నట్లు విడుదల రజనీ గారు డాన్ అయినప్పటికీ, లేదు ఆమె పిఏ మీద చాలా కేసులు ఉన్నప్పటికీ చట్టపరంగా అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. అరెస్ట్ చేసే విధానం ఇది కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీకి నోటీసులు పంపించవచ్చు, ఈ విషయంలో మేము అరెస్ట్ చేస్తున్నాము అని. లేదంటే విడుదల రజనీ గారు అడ్డుకుంటున్నారు కాబట్టి విడుదల రజనీ గారికి ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ యొక్క కేసులు బేస్ చేసుకొని మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి అక్కడ మాట్లాడి ఉండవచ్చు. ఇవేమీ కాకుండా ఆయన ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉంది అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన అధికారులే ఆయన్ని విమర్శించే స్థాయికి ఆయన చర్యలు ఉన్నాయి. చాలా మంది అధికారులు కూడా ఈయన పాల్పడిన చర్యలను విమర్శిస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించాలి. సరే, అంత పెద్ద కేసు అయితే మరి మరుసటి రోజుకే శ్రీకాంత్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లొచ్చింది? ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించకుండా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయాలి, అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏదో పెద్దగా జరిగిపోయింది అని ప్రజలకు చూయించాలనే ఒక దురాలోచనతో, దుర్బుద్ధితో ఇటువంటి చర్యలకు తెరలేపుతున్నారా కూటమి ప్రభుత్వము?
ఏదైతే మహిళకు రక్షణగా ఉంటాము, మహిళలకు రక్షణ కల్పిస్తాము, పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా మేము అరెస్టు చేస్తాము అనేసి ఏదైతే మన వగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారో, వగలపూడి అనిత గారు మరి ఒక మహిళ పైగా మాజీ మంత్రివర్యుల మీదన ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒక సిఐ గారు మరి నోరు ఎందుకు తెరవకుండా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకబాటు చాలు, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తాము అని ఆ పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టినట్టే ఉన్నారు కదా కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తల్లి గారిని ఇంకా అనరాని మాటలు అనబట్టే కదా మీకు ఆ యొక్క పోస్ట్ ఇచ్చారు. ఒక స్త్రీ అయిండుకొని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి మీరే అలాగా మాట్లాడినప్పుడు ఇంకా మీకు సంబంధించిన పోలీసు వ్యవస్థలో కొంతమంది ఇంక ఇలానే ప్రవర్తిస్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు. ఆ విషయాలు పక్కన పెడితే ఇక సీమ పందిగాడు ఉన్నాడు. వాడు ఒక పెద్ద పంది కుక్క. వాడికి ఉచ్చ నీచాలు, మానం, మర్యాద అనేది వాడి జన్మ తరహా వానికి ఉండదు. ఆ జన్మనిచ్చిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి నిజంగా ఎంత పాపం చేస్తుంటే ఇటువంటి దరిద్రుణ్ణి భూమి మీదకి తీసుకొస్తుందో అర్థం కాని పరిస్థితి. నిజంగానే వాడు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒరే ఎదవ, నువ్వు అటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక అమ్మని నువ్వు మాట్లాడావు, మీ అమ్మని ఎంతమంది తిడుతున్నారు ఆ కామెంట్ కింద చూసుకున్నావా? ఒక తల్లిని నువ్వు ఒక మాట అంటే నీ తల్లిని ఎంతమంది నీచాతి నీచంగా దారుణాతి దారుణంగా నీ తల్లిని అంటున్నారో కామెంట్ లో చూసుకున్నావా? ఒక నీ తల్లిని అంటున్నారా? నీ తల్లిని అంటున్నారు, నీ చెల్లిని అంటున్నారు, అలాగనే మీ అక్కని అంటున్నారు, నీ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆడపిల్లను టార్గెట్ చేస్తున్నారు అని అంటే నీ బతికెందుకురా? చెప్పు, నీ బతికెందుకు? నువ్వు మొగోడిగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉండి కూడా ఈ పెంట పైసలతో నీ కుటుంబాన్ని బతికిస్తూ కూడా మరి ఇటువంటి దారుణాతి దారుణమైన మాటలు ఈ కుటుంబంలోని ఆడవాళ్ళని మాట్లాడించుకుంటున్నావు అంటే నువ్వు మనిషిగా నువ్వు చచ్చిపోయినట్టే కదా లెక్క. నువ్వు చచ్చిపోయినట్టే కదా. నీ టార్గెట్ ఏంటి? ఒక ఆడదాన్ని మాట్లాడితేనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితేనో నాకు మనుగడ ఉంటుంది, తద్వారా వచ్చిన పెంట పైసలతో నేను పెంటను తింటాను అని ఏదైతే నువ్వు ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావో మీ వల్ల మీ కుటుంబానికి ఉపయోగం ఏంటి? పంది కూడా ఇక పెంట తినేసి వచ్చి తన బిడ్డకు పాలిస్తుంది. పందులతో కూడా మీలాంటి మనుషుల్ని పోల్చకూడదు. ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో రాను రాను మనిషిలో పశుతత్వం పెరిగిపోతుంది అనేసి ఏదైతే కొన్ని సర్వేలు చెప్తున్నాయో, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందో పెరగలేదో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది దుర్మార్గుల్లో మాత్రము ఇటువంటి ఉన్మాదము, ఇటువంటి పశుతత్వము పెరిగిపోయి ఇష్టారీతిన తల్లికి చెల్లికి తేడా తెలవకుండా మాట్లాడే దరిద్రపు ముండాకోరు వెధవలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు ఒక మహిళగా నేను బాధపడుతున్నా. మరి ఎంతమంది మహిళలు బాధపడతారో తెలియదు కానీ ఈ ముండాకోరు వెధవ ఎవడైతే ఉన్నాడో, ఈ దగులుబాచి వెధవ ఎవడైతే ఉన్నాడో, ఈ పెంట తినే పంది వెధవ ఎవరైతే ఉన్నాడో, సీమ పందిగాడు, ఉచ్చ నీచాలు లేకుండా నీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకునే స్థాయికి నీ బతుకు దిగజారిపోయింది అంటే నీ తల్లిచ్చిన జన్మ ఎంత నీచం అనేది కూడా ఆలోచించుకోరా. ఇంకా నీ ఫ్యామిలీకి నువ్వు ఉండే ఏం ప్రయోజనము చెప్పు? ఇంతమంది దగ్గర నీ ఫ్యామిలీని తిట్టించుకుంటున్నావు అని అంటే నువ్వు బతికేం ప్రయోజనం రా? చేతగాని చావచచ్చిన బెదవే ఆడవాళ్ళ జోలికి వస్తాడు, ఆడవాళ్ళని టార్గెట్ చేస్తాడు. ముండాకోర బెదవ. నీ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపరా? ఒక పక్కనేమో అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే, ఒక పక్కేమో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తుంటే, లాకప్ డెత్తులు జరుగుతుంటే, అలాగనే అదే దళితులను సామాజిక బహిష్కరణ అని చెప్పేసి వెలివేస్తుంటే ఈ లాకప్ డెత్తుల మీద మాట్లాడేకి నీకు దమ్ము ఉందా? లేకపోతే గనక ఈ దళితుల బహిష్కరిస్తున్న విషయం మీద మాట్లాడడానికి నీకు దమ్ముందా? మహిళల మీద జరుగుతున్న హత్యల మీద, అత్యాచారాల మీద మాట్లాడడానికి నీకు దమ్ము ధైర్యం ఉందా అంటే లేదు. అటువంటి దమ్మును నీ తండ్రి నీ తల్లి నీకు ప్రసాదించాల. అటువంటి చావచచ్చిన జీన్స్ తో నువ్వు పుట్టావు. ఏ మృగానికి సంబంధించిన జీన్స్ తో నువ్వు పుట్టావో ఏంటో గాని ఖచ్చితంగా ఆ మృగంలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటే పశుతత్వాన్ని సంతరించుకొని నీ బతికెందుకురా
చెప్పు, నీ బతికెందుకు? ఒక ఆడదాన్ని టార్గెట్ చేసే స్థాయికి నీ బతుకు దిగజారిపోయింది అంటే ఒకసారి ఆలోచించుకో. సో మెనీ ఫాదర్స్ జీన్స్ ద్వారా నువ్వు పుట్టావు అన్నది తప్పురా, అనకూడదు. సో మెనీ మృగాల జీన్స్తో నువ్వు పుట్టినట్టున్నావు ఖచ్చితంగా. కాబట్టే సిగ్గు లేకుండా నువ్వు మనిషివని మర్చిపోయేసేసి ఒక ఆడదాన్ని టార్గెట్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, నువ్వు మనిషివి అయితే కానే కాదు. నువ్వు మనిషి కాదు, నీ వెనకల మాట్లాడిస్తున్న వాళ్ళు మనుషులు కాదు. అలాగనే ఎవరైతే యాంకర్ ఉన్నాడో వాడు మనిషి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే పేర్ని నాని గారి భార్యను అంటున్నారో మీ ఇంట్లో ఆడవాళ్ళు సేమ్ అదే వృత్తిని కొనసాగించి ఉంటారా, సేమ్ ఆ విధమైన చర్యలకు పాల్పడ్డారు. కాబట్టే మరి నువ్వు మాట్లాడుతున్నావు. అనుభవం లేని ఎవడు మాట్లాడు కదా, అంత మంచి అనుభవం ఉంది నీకు కాబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఫ్యామిలీని మాట్లాడితే నీ ఫ్యామిలీని ఎంతమంది మాట్లాడుతున్నారు అన్నది కూడా ఆలోచించుకో. అర్థమవుతుందా? అయినా నీలాంటి ఎదవలు, బాచీలు, నీలాంటి లత్కోర్ కొడుకులు ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తారా? మీకు రోషాలు ఉంటే, అరే నేను ఒక ఫ్యామిలీని మాట్లాడుతున్నానే, నా ఫ్యామిలీని ఎంతమంది అంటారో అని రోషం అనేది నీలో ఉంటే నువ్వెందుకు మాట్లాడతావు? మాట్లాడవు కదా. అప్ టు బాటం చావ చచ్చిపోయింది నీలో. కాబట్టి ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నావు. నీ బతుకు అందుకై పనికొచ్చింది. ఓ కిరణ్ గారు టార్గెట్ చేశాడు. ఏమైంది వాడు బతుకు? భయపడిపోయేసేసి బయట ఉంటే వాడిని ఏదో కుమ్మేసేస్తారు అని చెప్పేసేసి ఇంకా వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ అని చెప్పి జైల్లో వేశారు. మరి బయటకు వచ్చాడో లేదు లోపలే ఉన్నాడో నాకైతే తెలీదు. దాని గురించి ఎవరు పట్టించుకోలే. కాకపోతే మీరందరూ కూడా, నువ్వు కానీ, కిర్రాక్ ఆర్పి గాడు కానీ, అలాగనే వాడు కిరణ్ గాడు కానీ, ఇంకా వాడు కిరణ్ రాయల్ అన్నాడు కదా వాడు కానీ, ఇంతమంది ముండాకోరు వెధవలు సల్లగుండాలరా. ప్రభుత్వం వచ్చే వరకు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటాం రా. వాగండి, ఎంత వాగుతారో వాగండి. ఖచ్చితంగా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, ఆ చందాన ముందుకు వెళ్తాం. అంటే ఏదో చేసేస్తామని కాదురోయ్, ఏదో పొడి చేస్తామనో, చంపేస్తామనో, యాక్సిడెంట్లు చేస్తామనో అటువంటివి కాదు. అర్థమవుతుందా? అటువంటివి మా పార్టీలో ఉండనే ఉండవు. చట్టపరంగా మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతారు. బట్టలు ఇప్పించి నడి రోడ్డు మీద ఏ విధంగా తీసుకెళ్తారో పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే అంతవరకు కూడా మీరు చాలా సంతోషంగా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఆ సంతోషం మీరు చూడకపోవచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడం కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే నడి రోడ్డు మీద మీ చేత బట్టలు ఇప్పించి నడిపించుకుంటూ వెళ్తుంటే పోలీసు వాళ్ళు నడవాలి కదరా రోడ్డంతా. పందుల్లాగా దుర్లుకుంటూ రాకూడదు కదా. వెనకల 4 పడుతుండాలి లాఠీతో, మీరు నడుస్తూ ఉండాలి రోడ్డు మీదన. టోటల్గా బర్రెగొడ్డును, మదమెక్కిన గొడ్డును కొడతారు కదా, ఆ విధంగా కొట్టుని మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అంతవరకు మీరు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటా. ఇట్స్ ఓకేనండి. ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్.